నమస్తే, వెల్కమ్ టు బీఆర్కే. నేను పద్మ. ఈరోజు మనతో పాటు ఉన్నారు డాక్టర్ వనిక గారు, ప్లాస్టిక్ సర్జన్. ఆమెతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నమస్తే అండి. హలో, నమస్తే. చాలామంది డెంగ్యూకి సంబంధించి డెంగ్యూ వచ్చినప్పుడు ప్లేట్లెట్స్ పడిపోతాయి, దానివల్ల హెల్త్ బాగా సీరియస్ అవ్వడం, థ్రెట్ అంటూ ఉంటారు. అసలు ఎందుకు అంత సిచ్యువేషన్ వస్తుందంటారు? సో డెంగ్యూ అనేది ఇట్ ఈస్ అ వైరల్ ఫీవర్ అండి. సో ఒకసారి మన బాడీలో ఆ వైరస్ వెళ్తే ఇట్ విల్ అటాక్ డిఫరెంట్ పార్ట్స్ ఆఫ్ అవర్ బాడీ. అండ్ అన్నిటికంటే ఎక్కువ వల్నరబుల్ అంటే తొందరగా అటాక్ అయ్యి పాడేది మన బ్లడ్ సెల్స్ అనమాట. సో ఈ బ్లడ్ సెల్స్లో కూడా డిఫరెంట్ టైప్స్ ఉంటాయి. రెడ్ బ్లడ్ సెల్స్, వైట్ బ్లడ్ సెల్స్, ప్లేట్లెట్స్. ఈ ప్లేట్లెట్స్ అనేవి మనకి ఎందుకు ఇంపార్టెంట్ అంటే ఇప్పుడు మనకి ఎక్కడైనా దెబ్బ తాకినా, రక్తం ఎక్కువ కారుతున్నప్పుడైనా ఆ ప్లేట్లెట్స్ వెళ్ళి అక్కడ ఒక క్లాట్ ఫామ్ అవుతాయి. ఇప్పుడు మీరైనా చూస్తారు, మనకి ఎక్కడైనా కట్ అయిందంటే ఫస్ట్ ఒక 1 minute 30 seconds అట్లా బ్లడ్ కారుతూ ఉంటుంది, ఇమీడియట్గా అది క్లాట్ అయిపోతుంది. సో ఆ క్లాట్ ఏంటంటే ఒక కవర్ లాగా ఫామ్ అవుతుంది అనమాట. సో లోపల ఉన్న బ్లడ్ ఇంకా ఆగిపోతుంది, బయటికి రాదు. కానీ మనకి డెంగ్యూలో ఏమవుతుందంటే ఈ ప్లేట్లెట్స్ మీదే ఆ వైరస్ అటాక్ చేస్తుంది. సో మన బాడీ మెకానిజం ఆఫ్ ఫార్మింగ్ దట్ క్లాట్స్ అవి పోతుందన్నమాట. సో దాంతో ప్రాబ్లం ఏమవుతుంది, ఇప్పుడు మనకి చిన్న చిన్న దెబ్బలు తగినా అంటే మనం బ్రష్ చేసుకున్నా కానీ మనకి దాన్ని బాడీని ఒక ఇంజరీ లాగా తీసుకుని అక్కడ బ్లడ్ బయటకు వచ్చడం స్టార్ట్ అవుతుంది. ఇది అంటే మన గమ్స్ తోటి రావచ్చు, ఇయర్స్ నుంచి రావచ్చు, మనకి ఎక్కడైనా యూరిన్లో రావచ్చు, మోషన్ వెళ్తున్నప్పుడు రావచ్చు. ఇవన్నీ బయటకు కనిపించేవి. మన బాడీ లోపల కూడా అప్పుడప్పుడు ఏమవుతుంది అంటే ఎక్కడైనా బ్లడ్ క్లాట్ ఫామ్ అయ్యి చిన్న చిన్నగా ఏమైనా అయ్యాయి అంటే అవి అవ్వకుండా మనకి లంగ్స్లో బ్లడ్ ఫామ్ అయిపోవడము, కడుపులో నీళ్లు చేరుకుని అక్కడ బ్లడ్ ఫామ్ అవ్వడము, ఇవన్నీ చాలా సీరియస్ అవుతాయి అన్నమాట. అది దానికి కూడా స్టేజెస్ ఉంటాయి. ఇప్పుడు మనకి జనరల్గా నార్మల్ బ్లడ్ కౌంట్లో ప్లేట్లెట్స్ 1 lakh or 1,30,000 పైన ఉన్నాయంటే నార్మల్ అంటాం అనమాట. కానీ ఈ డెంగ్యూలో ఉన్న వాళ్ళకి ఏమవుతుందంటే సడన్ డ్రాప్ అవుతుంది. సో ఇప్పుడు నార్మల్ వ్యక్తులు ఉన్నారనుకోండి, వాళ్ళకి ఎప్పుడైనా 1.5 lakh నుంచి 1.3 lakhs వచ్చింది అంటే మన బాడీకి ఒక సిగ్నల్ వెళ్తుంది దట్ ఇంకా ఎక్కువ ప్లేట్లెట్స్ అవ్వాలి అని. మీకు ఇమీడియట్గా 2-3 hours ఆ అమౌంట్ మళ్ళీ పైకి వచ్చేస్తూ ఉంటుంది, ఆర్ మ్యాక్సిమం 1 or 2 daysలో. కానీ వీళ్ళల్లో ఏమవుతుంది అంటే సడన్గా 1.5 lakhs నుంచి 90,000, 80,000 అట్లా పడిపోతుంది. సో మన బాడీ అంత అమౌంట్ కోపప్ అవ్వలేదు అప్పుడు, దట్ అంత అమౌంట్ మళ్ళీ ప్లేట్లెట్స్ చేయడానికి కుదరదు అనమాట. అండ్ ఆ ఫాల్ ఒకసారి స్టార్ట్ అయిందంటే కొన్నిసార్లు చాలా డ్రాస్టిక్గా పడిపోతుంది. అంటే 90,000 నుంచి 30,000 కూడా పడిపోతుంది అనమాట. సో 1 lakh కిందకి వెళ్ళింది అంటే మనకి బాడీలో కొన్ని కైండ్ ఆఫ్ ప్రాబ్లమ్స్ స్టార్ట్ అవుతాయి. కానీ అదే 50,000 కిందకి వెళ్ళిందంటే నేను చెప్పినట్టు లంగ్స్లో నీళ్లు చేరుకోవడము, కడుపులో నీళ్ళు చేరుకోవడము, కాళ్ళు చేతుల్లో ఉబ్బి రావడము, లేదంటే మీరు క్లాసికల్గా చూస్తారు అందరికీ అలాగా మార్క్స్ లాగా వచ్చేస్తాయి అడ్మిటెడ్ వాళ్ళకి. అది 30,000 కంటే తక్కువ వెళ్ళినప్పుడు దట్ ఈస్ ద సిమ్టమ్స్. అప్పుడు ఏమవుతుందంటే మన స్కిన్ కింద ఉన్న బ్లడ్ వెసల్స్ ఏవైతే ఉంటాయో అవి వాటికి అవే ఓపెన్ అప్ అయిపోయి చిరిగిపోయినట్టు అయిపోతూ ఉంటాయి అన్నమాట. సో మన బాడీలో ఉన్న బ్లడ్ అంతా బయటకు వచ్చేస్తూ ఉంటుంది. సో దట్ ఈస్ లైఫ్ థ్రెటనింగ్ కనుక మల్టీ ఆర్గన్ ఫెయిలియర్ అని చెప్తాం అన్నమాట. సో అలా ఆ సిచ్యువేషన్లో వచ్చినప్పుడు మన లైఫ్ రిస్క్ ఈజ్ అరౌండ్ 90%. అంటే అలాంటి వాళ్ళు ఎప్పుడైనా చనిపోయే ఛాన్స్ ఉంటుంది. సో జనరలీ అందుకే ఎవరికైనా డెంగ్యూ పాజిటివ్ వచ్చింది అంటే వాళ్ళు కంపల్సరీలీ ఎవ్రీడే ప్లేట్లెట్ కౌంట్ చేయించుకుంటూ ఉండాలి. అండ్ ఎప్పుడైనా అది 1 lakh కిందకి వెళ్ళింది అంటే ఇమీడియట్లీ హాస్పిటల్లో అడ్మిట్ అవ్వాలి. చాలామంది ఈ ప్లేట్లెట్స్ పడిపోవడం వల్ల కొన్ని ఫుడ్కి సంబంధించి చెప్తూ ఉంటారు, ఇవి తింటే గనక లేదా ఈ జ్యూస్ తాగితే గనక వెంటనే రికవరీ అయ్యే ఛాన్సెస్ ఉంటాయని. అది నిజమే అంటారా? సో అది అందరికీ పనిచేయదండి. అంటే ఇట్ ఈస్ నాట్ బీన్ టెస్టెడ్ దట్ 100% ఆల్ అక్రాస్ అందరికీ పనిచేస్తుంది అని. సో ఇప్పుడు ఎవరికైనా 1 lakh కింద పడింది అంటే దెన్ ఓకే, వీ కెన్ ట్రై టు టేక్ అ ఛాన్స్. కానీ ఎవరికైనా చాలా ఫాస్ట్గా పడుతుంది అంటే అలాంటప్పుడు మనం ఇట్లా హోమ్ రెమెడీస్ తీసుకుని వీ కాంట్ హోప్. ఎందుకంటే నేను మీకు చెప్పినట్టు సడన్గా 90,000 నుంచి 30,000 కూడా పడిపోవచ్చు. ఇప్పుడు ఈ హోమ్ రెమెడీస్ అన్నీ ఏంటి అంటే దే ఆర్ లాంగ్ టర్మ్. అంటే మీరు ఒకసారి స్టార్ట్ చేశారంటే ఒక 3 to 4 days, అప్పుడప్పుడు 5 daysలో రిజల్ట్ కనిపిస్తుంది అనమాట. కానీ పేషెంట్ సివియర్ కండిషన్లో ఉన్నారు అంటే మనకు అంత టైం ఉండదు వెయిట్ చేయడానికి. సో రాదర్ దెన్ హోమ్ రెమెడీస్ మెడికల్ ట్రీట్మెంట్ ఈజ్ మోర్ ఎఫెక్టివ్ ఆ టైంలో. ఓకే. అయితే ఇప్పుడు చాలామంది డెంగ్యూకి సంబంధించి అసలు అది మనల్ని అటాక్ చేయొద్దు అని అనుకుంటే కనుక ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవడం బెటర్? యా,
సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఇదొక పెద్ద మిస్కన్సెప్షన్ ఉందండి దట్ డెంగ్యూ అనేది ఆ మస్కిటో ఓన్లీ సాయంకాలము లేదంటే రాత్రి కుడుతుంది అని. అలాంటిది కాదు. డెంగ్యూ అనే ఆ మస్కిటో మనని మార్నింగ్ కుట్టినా కానీ మనకి డెంగ్యూ వస్తుంది, ఈవినింగ్ కుట్టినా కానీ డెంగ్యూ వస్తుంది. సో ఎప్పుడైనా కానీ రెయినీ సీజన్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఇలాగా వాటర్ సోర్సెస్ స్టాగ్నేటెడ్ ఉంటాయి చూడండి, అంటే వర్షం పడ్డాక మన ఇంటి చుట్టుపక్కల ఎక్కడైనా నీరు చేరుకుంది అంటే అలాంటివి ఎంప్టీ చేయించాలి. రెండోది మన ఇంటిలో ఏమైనా వాటర్ సోర్సెస్ ఉన్నాయి అంటే ఇప్పుడు చాలా మంది బకెట్స్లో లేకపోతే గిన్నెల్లో పెట్టుకుంటారు, తాగే వాటర్ అయినా లేదంటే ఇంట్లో వాడే వాటర్ అయినా అవన్నీ కవర్ చేసి ఉండాలి. ఇంట్లో బెడ్స్ చుట్టూ నెట్స్ పెట్టుకోవాలి. ఎస్పెషలీ చిన్నపిల్లలు ఎక్కడ పడుకుంటున్నారో ఆ ఏరియాస్లో మీరు కంపల్సరీగా బెడ్ చుట్టూ నెట్ పెట్టుకోవాలి. మీరు తినే ఫుడ్ ఏదైనా అయినా కానీ వాటర్ ఏదైనా అయినా కానీ ఎప్పుడైనా వార్మ్ చేసి తినండి. అంటే మనం ఏం చేస్తాము, తినేసాక ప్లేటు అదంతా మనం టేబుల్ మీదే వదిలేస్తాం, లేదంటే ఫ్రిడ్జ్లో పెట్టేస్తాం. తర్వాత తినాలంటే ఇమీడియట్గా ఫ్రిడ్జ్ నుంచి తీసి లేదంటే టేబుల్ మీద ఉన్నది తినేస్తాం. అలా కాకుండా దాన్ని వేడి చేసుకున్నాకే మనం తినాలన్నమాట. థర్డ్ థింగ్, బయట నుంచి తీసుకునేవి ఏమైనా కానీ వెజిటేబుల్స్ అవనివ్వండి, మన మిల్క్ ప్యాకెట్స్ అవనివ్వండి, అన్నీ వాష్ చేశాకే మనం వాడాలన్నమాట. సో ఇలాంటివి కొన్ని సింపుల్ టిప్స్ వాడితే ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దెన్ క్యూర్ అని చెప్తాం. ఓకే ఓకే. చాలా మంది ఇప్పుడు మీరు చెప్పినట్టు కొంచెం మిగిలిపోయిన ఫుడ్ ఐటమ్స్ ఉంటే ఫ్రిడ్జ్లో పెడతారు, నెక్స్ట్ డే తింటారు. ఇట్లా ఫ్రిడ్జ్లో పెట్టి తినడం వల్ల ఎలాంటి నష్టాలు వస్తాయంటారు? సో కొంతసేపటికి ఇట్ ఈస్ ఓకే, ఎందుకంటే మనం ఫ్రిడ్జ్లో టెంపరేచర్ మెయింటైన్ చేస్తాం కనుక మనకి కొన్ని ఐటమ్స్ ఇప్పుడు మీరు మధ్యాహ్నం తినింది రాత్రి తినడం ఇట్ ఈస్ ఫైన్. కానీ కొంతమంది ఏం చేస్తారు, ఇవాళ కుక్ చేసుకుని ఒక 10 days వరకు పెట్టేసుకోవడము, లేదు అంటే 1 week తర్వాత తినడము. అలాంటప్పుడు ఏమవుతుంది అంటే మనం ఎవ్రీడే దాన్ని తీసి చెక్ చేయట్లేదు దట్ ఆ ఫుడ్ ఐటమ్ ఎట్లా ఉంటుంది, దాంట్లో ఏమైనా మోల్డ్ ఫామ్ అవుతుందా లేదంటే స్మెల్ మారుతుందా. సో అలాంటివి ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్ టు సే దట్ 1 week తర్వాత దాంట్లో న్యూట్రిషనల్ వాల్యూ ఎట్లా ఉంటుంది అని. సో మనకి ఫ్రిడ్జ్ అనేది ఇట్ ఈస్ గుడ్, ఆ టెక్నాలజీని వీ షుడ్ బి యూజింగ్ ఇట్ విద్ ఇన్ లిమిట్స్. మనం అదే దాన్ని ఒక 15 days పెట్టి 1 week పెట్టి వాడాము అంటే ఆ ఫుడ్లో న్యూట్రిషనల్ వాల్యూ అంత ఉండదు. నార్మల్ ఫుడ్ తిన్నట్టే మాక్సిమం ఎప్పటికప్పుడు క్లియర్ చేసుకోవడం బెటర్. ఇన్ కేస్ 1 or 2 days ఇస్ ఓకే. ఓకే, బట్ ఇంకా లాంగ్ 1 week 10 days చేయకూడదు అసలు, చాలా లాంగ్ టైము. అందువల్ల ఏంటంటే హెల్త్ ఇష్యూస్ ఇంకా పెరిగే అవకాశం ఉంటుంది. సో మనకి వంటలో డెంగ్యూతో కాకుండా నార్మల్గా ప్లేట్లెట్స్ పడిపోయే అవకాశం ఉంటుందంటారా ఆ డెంగ్యూ వ్యాధి అనివ్వండి, ఆ ఫీవర్ రాకుండా కూడా? సో ఇలాంటప్పుడు మీరు మంచిగా ఇంటి డయట్ హెల్తీగా తినాలి. సో మనకి బ్లడ్ ఇంక్రీజ్ చేసే ఫుడ్స్ చాలా ఉంటాయి, మన ఇంట్లో పేరెంట్స్ కూడా చెప్తూ ఉంటారు. సో ఇప్పుడు బీట్రూట్ అయినా కానీ క్యారెట్ అయినా కానీ ఏబీసీ జ్యూస్ అంటాం చూడండి, దీస్ ఆర్ వెరీ గుడ్ సోర్సెస్ అన్నమాట. ఇది కాకుండా మనం తినే దాంట్లో ఖచ్చితంగా ఏదో ఒకటి గ్రీన్ లీఫీ వెజిటేబుల్ కూరైనా ఉండాలి. సో అది స్పినచ్ అయినా అవ్వచ్చు, తోటకూరైనా అవ్వచ్చు, పాలకూరైనా అవ్వచ్చు, ఏదో ఒకటి. మీరు దాంతో పప్పైనా చేసుకోవచ్చు, సాంబార్ లాగా అయినా చేసుకోవచ్చు, రసంలా అయినా చేసుకోవచ్చు. కానీ వీటిలో కూడా మీకు ఐరన్ చాలా మంచిగా ఉంటుంది. సో మనకి ప్లేట్లెట్స్ ఆర్బీసీస్ చాలా మంచిగా ఫామ్ అవుతాయి. అది కాకుండా పపాయ చాలా మంది ఏమనుకుంటారంటే ఉత్తి జ్యూస్ చేసి తాగేస్తే సరిపోతుందని, కానీ అలా కాకుండా ఫ్రెష్ ఫ్రూట్ మీరు కట్ చేసుకుని విత్ కవర్ తోటి తింటే అది చాలా మంచిది అనమాట. కానీ పైన అది తీసేస్తారు, పీల్ చేసేస్తారు, చేదుగా ఉంటుంది అని చాలా మంది అది తినరు. అదే బట్ మాక్సిమం దాంతోనే తింటే మంచిది. యా, ఓకే. మనకి ఇంకా ఫుడ్ ఐటమ్స్ ఏం తింటే మంచిది, ఇలా అంటే తొందరగా రికవరీ అవ్వడానికి? డెంగ్యూయే కాదండి, ఏ కైండ్ ఆఫ్ వైరల్ ఫీవర్ వచ్చినా కానీ ఈ టైంలో మనకి హైడ్రేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. హైడ్రేషన్ అంటే మనం ఎవ్రీడే అట్లీస్ట్ 3 to 4 liters వాటర్ తాగితే మంచిది. సో ఇనీషియల్ ఫేజెస్లో మీరు దాన్ని వేరియస్ సోర్సెస్లో తీసుకోవచ్చు. అంటే మనం సూప్స్లా తాగొచ్చు, మజ్జిగలా తాగొచ్చు, రాగి జావ తీసుకోవచ్చు, ఇంట్లో హోమ్ మేడ్ లిక్విడ్ హోమ్ మేడ్ జ్యూసెస్ చేయొచ్చు. కానీ మళ్ళీ జ్యూసెస్లో ఐసు, షుగరు ఇవన్నీ యాడ్ చేయకూడదు. ఫ్రెష్గా తీసిన జ్యూసెస్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. అండ్ అదే కాకుండా మీకు ఇది కష్టమవుతుందంటే చాలామంది ఎట్లా చేస్తారు, ఇప్పుడు చికెన్ సూప్ లాగా చేస్తారు, దాంట్లో చికెన్ తీసేసి ఉత్తి ఆ బాయిల్డ్ వాటర్ ఏదైతే ఉంటుందో అది తాగినా కూడా దట్ ఈస్ ఆల్సో వెరీ గుడ్ అనమాట. ఓకే, అట్లాంటి కొంచెం మనకి జాగ్రత్తగా చేసుకుంటే హెల్త్ని మనం కంట్రోల్లో ఉంచుకోవచ్చు. ఎస్పెషల్లీ ఇప్పుడు వర్షాకాలం, ఈ వర్షాకాలంలో సీజనల్ వ్యాధులు చాలా ఎక్కువగా వస్తూ ఉంటాయి. సో వాటి నుంచి మనం రక్షించుకోవాలంటే ఏం చేయాలి?
సో మీరు బయటికి వెళ్తున్నారు అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫుల్ స్లీవ్స్ ఫుల్ ప్యాంట్స్ వేసుకోవాలండి. ఓకే. సో మనకి బయటకి ఏమైనా మస్కిటోస్ బయటతోటైనా లేదంటే సీజనల్ ఇప్పుడు ఏమైనా కింద డర్టీ వాటర్ ఇవన్నిటితో కూడా అవ్వదు. సెకండ్ ఆఫ్ ఆల్ మనం ఎక్కడ తింటున్నాం, ఇప్పుడు బయటికి వెళ్ళి ఎక్కడైనా తింటున్నాము అంటే దట్ షుడ్ బి అ గుడ్ హైజీనిక్ ప్లేస్. లేదు మీరు బయట నుంచి ఎక్కడైనా మీట్ ఆర్డర్ చేస్తున్నారు, చికెన్ అయినా కానీ ఏదైనా కానీ అంటే ఇట్ షుడ్ బి ప్యాక్డ్ ఇన్ అ హైజీనిక్ మేనర్. ఓపెన్గా పాలిథీన్ ప్యాకెట్స్లో లేదంటే ఏదో కవర్స్లో ఇచ్చేస్తే దట్ ఈస్ నాట్ హైజీనిక్. థర్డ్ థింగ్, మనం ఏం తీసుకున్నా వెజిటేబుల్స్ అయినా కానీ ఫ్రూట్స్ అయినా కానీ ఇంటికి తెచ్చుకున్నాక కంపల్సరీగా అవి వాష్ చేసుకున్నాకే వాటిని తీసుకోవాలన్నమాట. అండ్ ఇవన్నీ కాకుండా మనము మోస్ట్ ఇంపార్టెంట్లీ ఇంకోటి ఏం చూసుకోవాలి అంటే నేను చెప్పినట్టు మన ఇంటి చుట్టుపక్కల ఉన్న ఏమైనా వాటర్ సోర్సెస్ ఉన్నా కానీ లేదంటే ఇంట్లో ఒక మెష్ డోర్ అయినా మనం పెట్టుకుంటే దోమలు ఇంట్లోకి రావడం తగ్గుతాయి అన్నమాట. ఓ సూపర్ అండి, చాలా బాగా చెప్పారు. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.